చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పొలిటికల్ రచ్చ సాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ పొలిటికల్గా రచ్చ నడుస్తోంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తుండడం పైన తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలు. ఈ క్రమంలోనే బీజేపీ ఒక అడుగు ముందుకేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని చెబుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది బీజేపీ. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. సో ఆ నేపథ్యంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లని ప్రభావితం చేయడానికి అని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియామకాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశారు కమలం నేతలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో అజారుద్దీన్ గారికి మంత్రివర్గంలో స్థానం ఇస్తున్నట్టు నిన్న ప్రకటన చేయడం, ఆ యొక్క ప్రకటన అంతా కూడా ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం, ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నటువంటి విషయాన్ని, ఇది భారత ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని భారతీయ జనతా పార్టీ ఈరోజు మాకున్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా సిఈసికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఎన్నికల నియమావళి అమలు జరిగిన తర్వాత ఒక మంత్రివర్గ విస్తరణ చేయకూడదు అనేది లేదు. ఖచ్చితంగా అయితే ఎలక్షన్ కమిషన్ ముందు పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అజారుద్దీన్కు మంత్రి పదవిపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గవర్నర్ కోటా కింద మంత్రి పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. దేశ గౌరవాన్ని తగ్గించిన ఘనత అజారుద్దీన్ది అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. ఇదంతా కుట్ర అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం సముచిత గౌరవం అని చెప్పుకొచ్చారు వాళ్ళు. హైదరాబాద్ బిడ్డ, మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి. దేశమంతా కూడా అజరుద్దీన్ అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పొగుడుతూ ఉంటారు. అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూడా. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీన్ని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న, తెలంగాణ ఆవిర్భైనటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్న మైనారిటీలకు ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం.
మేము మొదట్లో మైనార్టీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొంత డిలే అవుతూ వచ్చింది. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కు తీసుకోవడం ద్వారా మైనార్టీలకు సంక్షేమాన్ని, మైనార్టీలకు అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పొలిటికల్ రచ్చ కొనసాగుతున్న వేళ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజరుద్దీన్. ఇందుకు సంబంధించిన ఆహ్వాన లేఖలన్నీ కూడా మంత్రులకు ఇప్పటికే అందాయి. రెడీగా రేపు అజరుద్దీన్ రాష్ట్ర క్యాబినెట్లోకి, తెలంగాణ క్యాబినెట్లో చేరబోతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో అజరుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అంటే మైనార్టీ వర్గం ఓట్లు మొత్తం కొల్లగొట్టడం కోసం, వాళ్ళని ఆకర్షించడం కోసం తాయిలాలు ఇస్తూ ఈ రకంగా ప్రజల్ని మభ్యపెడుతుందంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ అయితే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం బిగ్ టీవీ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, మాజీ గీత కార్పొరేషన్ చైర్మన్. రైట్, నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. రైట్, ముందుగా దయాకర్ గారు, ఇన్ని అభ్యంతరాలు, బీజేపీ ఏమో ఆల్రెడీ వెళ్ళి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది, బీఆర్ఎస్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరి ఇంత అభ్యంతరాల మధ్య, ఇంత రచ్చ మధ్య మంత్రి పదవి ఎందుకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తే బెటర్, ఎందుకంటే కాబట్టి రాజస్థాన్ లో శ్రీగంగాపూర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గం, ఆయన పేరు వీరేంద్ర పాల్ సింగ్. ఆయన ఉప ఎన్నిక అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టింది బీజేపీ. 20 రోజుల ముందు ఎన్నిక 20 రోజులకు ఉంటుంది. 20 రోజుల ముందు మంత్రి పదవి ఇచ్చి ఆయనని క్యాండిడేట్ గా పెట్టింది. ఆయనే క్యాండిడేట్ ఉప ఎన్నికానికి, అంటే మంత్రిగానే ఆయన ఎన్నికలకు పోయింది. ఓకే, మరి ఇదే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నది. ఇట్లా ఇది బీజేపీ ద్వంద్వ వైఖరి. దీంట్లో ఉన్న రాజకీయ మతలబు చెప్తా. ఇప్పుడు బీజేపీకి ముస్లిం ఓటు పడదు, ఎంఐఎం చేయబట్టైనా, లేకపోతే వాళ్ళు ముస్లిం వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి. ముస్లిం ఓటు పడేది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. సో వీళ్లకు పడని ఓటు కాంగ్రెస్కు పడొద్దు కాబట్టి బీఆర్ఎస్కు పడాలి. ఇదే ఎత్తుగడ. దాంట్లో అసలు క్యాండిడేచరే వీక్ ఉన్నారు అక్కడ. వాళ్ళ క్యాండిడేచర్ అంత బలంగా ఉన్న పరిస్థితి మనకు కనబడట్లేదు. అలాంటప్పుడు లాభం అంటే బీజేపీ పడాల్సిన ఓటు కాంగ్రెస్ అంటే ముస్లిం ఓటు వాళ్ళకి పడదు కాబట్టి కాంగ్రెస్ కు ఇప్పుడు అజరుద్దీన్ కు అవకాశం వస్తే అజరుద్దీన్ వల్ల ముస్లిం ఓటు కాంగ్రెస్ కు పడుతుంది కాబట్టి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నాకు పడని ఓటు కాబట్టి బీఆర్ఎస్ లో డౌన్ ఉన్నది. బీజేపీ సీరియస్ గా కంప్లైంట్ చేసి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. దీనివల్ల ఎవరికి లాభం? తన రహస్య మిత్రుడికి, రాజకీయ రహస్య మిత్రుడైన బీఆర్ఎస్ కు. ఇది నేరుగా కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్యన జరిగిన సంభాషణ తర్వాత వచ్చిన కంప్లైంట్ గవర్నర్ మీద ఒత్తిడి తేవడానికి. నేను ఒకవేళ కనుక అజరుద్దీన్కే తీసుకునే అర్హత లేకపోతే మరి ఆయనకి ఎట్లా ఉంది సింగ్జీకి? వాళ్ళు రాజస్థాన్లో డిసెంబర్ 30 ఎన్నిక అవుతుంది. డిసెంబర్ 30న వాళ్ళు అలాట్ చేస్తారు. జనవరి 10కే ఎలక్షన్ ఉంటుంది. సో ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ కుట్ర తప్పితే మరొకటి కాదు. ప్రిడామినేషన్ వాళ్ళకు ఉండాలనే ఉద్దేశం ఉండొచ్చు, కానీ రాజ్యాంగ హక్కు ముఖ్యమంత్రికి ఉన్నదాన్ని కాదనలేం కదా. ఒకవేళ ఈ ముఖ్యమంత్రికే ఉండి రాజస్థాన్ ముఖ్యమంత్రికి లేకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఎట్లుంటది? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కోణాన్ని ఆవిష్కరించి ఏదో దాంట్లో ముస్లిం, నేనేమంటున్నా, ఇద్దరికి ముస్లింలు అంటే ఇష్టం లేదా అదనే చెప్పమనండి. ముస్లింకు ఇవ్వడం అనేది, అజరుద్దీన్ ఒక ప్రఖ్యాత క్రికెటరే కాదు, ఆయన ఎన్నో గతంలో ఎంపీగా చేసిండు, తర్వాత ఇక్కడ కూడా వచ్చి దయాకర్ బీజేపీకి ఆ ముస్లిం ఓటు పడదు, అది బీఆర్ఎస్కు పడబోతుంది కాబట్టి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం. సో బీఆర్ఎస్కు ఎందుకు టోటల్గా అజరుద్దీన్కి ఈ సమయంలో మంత్రి పదవి ఇస్తే ఆ ఓటేదో మాకే రావచ్చు, మాకే ఖచ్చితంగా పడుతుందని నమ్మకమా కాంగ్రెస్ది? ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కడ పడతాయో ఈ ఓట్లు
అది బీఆర్ఎస్ తలకాయ నొప్పి. బీఆర్ఎస్ కు ఎట్లా మేలు చేయాలంటే ఇక గిట్లా ఏంది బీజేపీ అడ్డుకున్నట్టు ఉంటుంది కాబట్టి బీజేపీకి ఎట్లా ముస్లిం ఓటు పడదు కదా. కాబట్టి ఇప్పుడు బీజేపీకి పడని ఓటును అజరుద్దీన్ ద్వారా అజరుద్దీన్కి మంత్రివర్గం ఇచ్చేదాన్ని నెగిటివ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్లస్ చేయాలనే ఎత్తుగడ దీంట్లో. ఇది నేరుగా వాళ్ళు చెప్పుకోలేరు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు ఏమనేది చెప్పలేరు. కాబట్టి ఇలాంటి పొలిటికల్ టాక్టిక్స్ తెలియని ఏం కాదు. గవర్నర్ గారైనా రేపు సమయం ఇచ్చిండ్రు, దానికి మంత్రివర్గంలోకి తీసుకుంటాడు. మొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మైనారిటీ ఉండడం అనేది అందరూ కూడా హర్షిస్తున్నారు. రైట్. రవికుమార్ గౌడ్ గారు, సో బీజేపీకి ఆ ఓటు మైనార్టీ ఓటు పడదు కాబట్టి బీఆర్ఎస్కు పడుతుంది కాబట్టి ఈ రకంగా బీజేపీ వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య జరిగేటువంటి ఒక మ్యాచ్ లాగా చెప్తున్నారు దయాకర్ గారు. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న సోదరులు దయాకర్ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులకి, రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో జాయిన్. నమస్తే రాకేష్ రెడ్డి గారు. బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. మేము బీఆర్ఎస్ పార్టీగా ఒక ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. అదే అజారుద్దీన్ గారికి ఇవ్వటానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ సందర్భంలో ఏ సందర్భంలో ఇస్తున్నాం అన్నది ముఖ్యం కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది, నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రాల్స్ అయిపోయినాయి, ఇంకో 10 రోజుల్లో పోలింగ్ ఉన్నది. ఆయన అజహరుద్దీన్ గారు గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంటెస్టెంట్, ఎప్పుడో కాదు 2023 మొన్న ఎన్నికలోనే అక్కడే ఉంటాడు. అంటే ఇది ఇవాళ 2 సంవత్సరాలుగా దాదాపు 2 సంవత్సరాలుగా ముస్లిం మంత్రివర్గంలో ముస్లింలకు అవకాశం ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళ రాత్రే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారుగా 1,00,000 ఓట్లు ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప వేరే ఇంకేమీ కాదు. ఇప్పుడు మిత్రుడు దయాకర్ గారు ఒక ఉదాహరణ చెప్పిండ్రు, దాన్ని కూడా నేను సమర్థిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసేటటువంటి సంస్థ. ఇది ప్యూర్లీ ఎలక్షన్ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వచ్చేటటువంటి వ్యవహారం. దాన్ని అసలు ఎన్నికల కమిషను దీన్ని నిజాయితీగా దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ఎవరు ఫిర్యాదు ఇచ్చినా కంప్లీట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తే ఎన్నికల సంఘమే స్వచ్ఛందంగా ఆపేస్తుంది కదా. సో అంటే దానికి సంబంధం ఉప ఎన్నిక కాబట్టి లెట్ మీ కంప్లీట్ రాజేష్ గారు, నేను అదే పాయింట్ చెప్తున్నాను. చెప్పండి. ఎన్నికల కమిషన్ ఎవరు ఫిర్యాదు చేయకపోయినా కూడా ఇది సుమటుగా స్వీకరించి చేయాల్సినటువంటి పని. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు. అయినప్పటికీ కూడా మనం వ్యవస్థల మీద విశ్వాసంతో మనం పనిచేయాలి కాబట్టి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది అవసరం కాబట్టి పనిచేస్తూ ఉంటాము. అందుకే ఆ సంస్థలు ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కూడా అనేక లోపభూయిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు పనిచేస్తున్నాయి తప్ప స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేస్తున్నటువంటిది నిజం కాదు. ప్యూర్లీ ఒక్కటండి, సింపుల్. ఒక ఓటర్కి ఏదైనా ఒక అదో ఇదో ఏదైనా చేస్తేనే, ఒక పంపిణీ చేస్తేనే ప్రలోభ పెడుతున్నారు ఓటర్లు అన్నటువంటిది మనం మాట్లాడి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది కదా. ఇది ప్యూర్ ఆ వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడికి, ఒక ప్రిడామినెంట్ గా ఉన్నటువంటి ఒక ప్రముఖ నాయకుడికి మంత్రి పదవి పంచడం లాంటిదే కదా. నోట్లు పంచడమో లేకపోతే ఇంకేదన్నా ఎలక్షన్ సమయం ఇంకేదో పంచడం అటువంటిదే కదా. ఇది ఒక చిన్న డబ్బులు పంచిందనో మద్యం పంచిందనో ఇవాళ మనం కేసులు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఒక మంత్రి పదవి పంచితే ఒక వ్యక్తి, కానీ మంత్రి పదవికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాదు కదా రవికుమార్ గారు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మంత్రి కదా ఆయన. వినండి రాజేష్ గారు, మంత్రిగా ఆయన మొన్ననే ఇప్పుడున్నటువంటిది ఉప ఎన్నిక, మొన్ననే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాడు. రైట్, ఓకే. ప్రముఖంగా ఆ ముస్లిం ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రైట్ మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో. రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదో బీజేపీ అక్కడ చేసింది కాబట్టి ఇక్కడ మేము చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు మరో పక్కన రాకేష్ రెడ్డి గారు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోంది. కానీ బీజేపీ ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా చేసింది. రాకేష్ రెడ్డి గారు ఇంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకవేళ నిజంగానే అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఓకే, అంటే నిజంగా అంత ఎఫెక్ట్ చూపించి కాంగ్రెస్ పార్టీకి మొత్తం మైనార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడతాయని అనుకుంటున్నారా? బీజేపీ ఎందుకు అంత అభ్యంతరం వ్యక్తం చేస్తుంది?
బీజేపీ ఇష్యూ కాదండి. అంటే కాంగ్రెస్ అనేది మైనారిటీలో మోసం చేస్తున్నది. ఫస్ట్ హిందువులను మోసం చేయప్పుడు సోదరుడు అన్నట్లు మాకెందుకు వ్యతిరేకంగా ఉండాలండి, ముస్లిం మేము ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాం? ఇది తప్పుడు మాట. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతి దయాకర్ గారు అన్నారు మేమెందుకు ముస్లిం వ్యతిరేకం, ఇది పెద్ద మా మీద ఒక పెద్ద అపనిందలాగా. భారతదేశంని సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ పోయే దేశం. మేమేమో ఎక్కడ కూడా మా పథకాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ముస్లింలు అవాయిడ్ చేయలేదే. మేము ఎక్కడ యూరియాలో ముస్లింలకు యూరియా ఇవ్వద్దాం లేదే. మేము ఇచ్చే బియ్యంలో ముస్లింలకు ఇవ్వద్దాం లేదే. మేము ఎక్కడ కూడా కరోనా వ్యాక్సిన్ ముస్లింలకు ఇవ్వద్దాం లేదే. ఈరోజు 14% ఉన్న ముస్లింస్కి 32% బెనిఫిట్స్ ఇచ్చే దేశంలో మాది ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీ. మేము ముస్లింలకు చూడమండి, మేము ముస్లింలను భారతీయులుగా చూస్తాం. వాళ్ళు ముస్లింలుగా చూస్తారు, హిందువులను ద్విదశ పరువులుగా చూస్తారు. ఈ దేశం మీద విషం చింపిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, నేను దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నా. ముస్లింస్ ఎవరండి? మా వాళ్ళు, మా పూర్వీకులు, మా మతం నుంచి మారిన వాళ్ళు, మత మార్పిడికి లోనైన వాళ్ళు. అప్పుడున్న భయానకమైన పరిస్థితుల వల్ల అత్యాచారాలకు తట్టుకోలేక వాళ్ళకున్న బలహీనతల వల్ల బతుకుతే చాలు దేవుడు అనుకుని మతం మారిండు. తప్పేముంది అంటే? ఇంకేనొద్దు విషయం పోస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన విదేశాల్లో పోయి అంటే ఈ రకంగా దేశం విభజన ఒక రాజకీయాలు చేసి దేనికి మీ వ్యతిరేకత దేనికి పరిమితం? అంటే ఈ సమయంలో జూబ్లీ ఎలక్షన్ల సమయంలో మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఒకటే లైన్. 100% కరెక్ట్. నువ్వు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఎలక్షన్ ముందు ఎందుకు ఇవ్వలేదు? ఎలక్షన్ తర్వాత ఎందుకు ఇవ్వరాదు? నీకు నిజంగా ముస్లింల ప్రేమ ఉంటే 2 సంవత్సరాల నుంచి మైనారిటీ లేకుండా ఎట్లా చేస్తున్నామండి? నీకు నిజంగా ప్రేమ ఉంటే మైనారిటీ ఓట్లతో గద్దెనెక్కిన మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా మీ విజయానికి మైనారిటీలే. ఇప్పుడు ఈ రోజు 6 వాగ్దానాలు 60 వాగ్దానాలు చేసుకున్నారు, కానీ ఈ టైంలో ఎందుకు? ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, అజరుద్దీన్ గారు మంచి ప్లేయరు, మా సోదరుడు, నా స్నేహితుడు కూడా, అది పక్కన పెడదాం. అజరుద్దీన్కి ఎదుగుతలేము, అసౌద్యం. ఈ సమయము మీ మోసం చేయడానికి, మీ పార్టీ నైతమే మోసం. సురేంద్ర పాల్ సింగ్ విషయంలో మీరు చేసింది ఏంది? సురేంద్ర పాల్ సింగ్ మంత్రి ఎట్లా చేసిండు? క్యాండిడేట్ ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిని ఎట్లా చేసింది బీజేపీ రాజస్థాన్ లో? అదే అక్కడ మీరు ఒప్పుకున్నప్పుడు మరి ముస్లింలు అంటే ప్రేమ ఉంటే మీరు ఇక్కడ కూడా ఒప్పుకోవాలి కదా. ప్రేమ లేదు మేము ఎందుకంటామన్నా? ముస్లిం అంటే ఎందుకు ప్రేమ లేదు మాకు? ఈ రోజు భారతదేశంలో నేను అన్నదానికి నేరుగా మీరు మంత్రిని కాదు, మీరు మంత్రిని చేసిన మాట వాస్తవమా కాదా? అది ఎవరో నేపథ్యం వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అది మొత్తం స్టడీ చేస్తున్నాం, లింకప్ కూడా అట్లా ఉండదు కదా. అంటే మీరు చేస్తే రాజనీతి, మేము చేస్తే రాజ్యాంగ వ్యతిరేకమా? రాజ్యాంగ వ్యతిరేకం. ఈ టైంలో మీరు మొత్తానికి 20 రోజులు వ్యవస్థ ముందు మంత్రిని చేసి క్యాండిడేట్ గా పెట్టింది. అంటే మంత్రిని చేసి క్యాండిడేట్ పెట్టడం వేరు. అసలు మొత్తం నీకు ఎలక్షన్స్ పోలింగ్ ముందు క్యాండిడేట్ మంత్రిగా నిలబడ్డాడు, మంత్రి అయినాక నిలబడ్డాడు. మంత్రి క్యాండిడేట్ కాదు కదా. మంత్రి అయినాక అన్న 6 నెలల లోపల ఎప్పుడు నిలబడచ్చు? 6 నెలల లోపల చట్టసభలకు ఎన్నిక కావచ్చు. మీ మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు ఏమైనా చట్టసభలు ఎన్నికై ప్రధానమంత్రులు అయినరా? ప్రధానమంత్రికి ఎన్నికైనరు. ఇదంతే, మంత్రి ఎన్నికలకు పోయిండు. కానీ అట్లా కాదు కదా. మీరు 3-4 రోజుల ముందు ఎన్నికలు పెట్టుకొని ముస్లింలని ప్రలోభ పెట్టడానికి, ముస్లింలను మాయ చేయడానికి మోసి, దానికి చాలా వ్యత్యాసం ఉందన్న. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతానన్న, ఓకే అది మీ వ్యక్తిగత, మీ ఇష్టము, మీ నిజాయితీ మీద వదిలేస్తున్నాము, మీ నైతికత మీద వదిలేస్తున్నాము. కానీ ఒక్కడికి మాత్రం మేమేమంటున్నామంటే ముస్లింస్ మా వాళ్ళు అంటున్నాము. మీరు ఎప్పుడు మా ముస్లింలను మమ్మల్ని నుంచి విడగొట్టకండి. చాలు, విడగొట్టి 1940లో విడగొట్టిందే మీరు. ప్రధానమంత్రి పదవి గురించి చంపింది మీరు. ఇంకా ముస్లింలు ఎన్నొద్దులు మాత్రం దూరం వస్తారు. రైట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తున్నాయి, లోపాయ గారు కలిసి వెళ్తున్నాయనేదే బిగినింగ్ లో మాట్లాడారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. ఇద్దరి మధ్య అవగాహన ఒప్పందం ఉంది, కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్యలో సంభాషణలు జరిగాయి, తర్వాత కలిసే అండర్స్టాండింగ్ ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తున్నారు అనేది. రాజేష్ అన్న ఒక నిమిషం, రవేణ ఒక నిమిషం. ఎల్లేడికి లోపాయి గారు ఎందుకు వెళ్తామండి? బహిరంగంగా వెళ్తాం. వాట్ ఇస్ రాంగ్? లోపాయి గారు ఎందుకు వెళ్తాం? ప్రజాస్వామ్యంలో మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఏ పార్టీతో జత కట్టచ్చు, పోవాలనుకుంటే అలయన్సే పోతాం. అంటే అలయన్స్ కి వెళ్తారా బీఆర్ఎస్ తో? అంటే ఇప్పుడు మీరు భవిష్యత్తులో వెళ్తారా? మేము లోపాయి గారు ఎందుకు అవుతామండి? మా భారతీయ జనతా పార్టీ శాసనసభను గెలిపించుకోవడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నాం. అక్కడ ప్రమాదం ఉంది హిందువులకు,
కాంగ్రెస్ వల్ల ప్రమాదం ఉందని చెప్తున్నాము. బంగ్లాదేశ్ లో యూనస్ ఎట్లయితే రెచ్చగొట్టిండో, ముస్లింలను రెచ్చగొట్టి హిందువులను చంపించిండో, కాంగ్రెస్ రైమత్ నగర్, ఆలీ నగర్, ఆ నగరు, ఈ నగర్ లో ముస్లింలను రెచ్చగొడుతున్నది, ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నాం హిందువులకు. ముస్లింస్ అందరిని ఎట్లా ఏకత చేస్తున్నారు, హిందువులు కూడా ఐక్యతగా ఉండాలా. వాళ్ళు వాళ్ళ మతమే ప్రధానం అనుకున్నప్పుడు మీరు మీ మతమే ప్రధానం అనుకోండి. ఇన్ని రైట్. రవికుమార్ గౌడ్ గారు రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి కానీ సోదరులు మాట్లాడటం అనేది ఇక ఏంటంటే ఈ టైంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలంగా ఇవాళ అక్కడ జూబ్లీస్ లో పనిచేస్తున్నటువంటిది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఉన్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ కావటమే కాకుండా హైడ్రా పేరు మీద మిగతా రకరకాల పేర్ల మీద ప్రజల్ని భయపెట్టడంతో వల్ల ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాతావరణం నెలకొన్నది. అందులో ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసము ఇంతకాలంగా ఏమనుకోనంటే ఎంఐఎంని అడ్డం పెట్టుకొని ముస్లిం ఓట్లని గంపగుత్తగా వేసుకుందాం అనుకున్నది. ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. ముస్లింలలో ఇప్పుడు ఏమైందంటే ఎంఐఎం తమ రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని బలిపశువులుగా వాడుకుంటుందే తప్ప మా హక్కుల కోసం నిలబడతలేదు అన్నది ముస్లిం సమాజం గ్రహించి వాళ్ళ బీఆర్ఎస్ వైపు మెజారిటీగా నిలబడేటటువంటి వాతావరణం వచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకంటే 1,00,000 మంది ఓట్లు ఉంటున్నాడు ముస్లింలని. ఇప్పుడు ఈ గెలుపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఎట్లాగో సెట్టింగ్ స్థానం అది. రవికుమార్ గౌడ్ కేవలం ముస్లింలను మోసం చేసి ఓటర్లుగా మార్చుకోవాల్సింది ప్రలోభ పెట్టడం కోసం మంత్రి పదవి అనేది తప్ప మళ్ళీ దీన్ని ఇంకా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర పనిచేయడం. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ఎంత దూరంగా ఉన్నదో, కాంగ్రెస్ పార్టీకి ఎంత దూరంగా ఉన్నామో మేము బీజేపీతో కూడా అంతే దూరంగా ఉన్నాం. ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీతోని, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీతోని ఓ ప్రత్యక్షంగా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు పోరాడుతున్నటువంటిదే, ఫైట్ చేస్తున్నటువంటిదే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ. ఇంకా బీఆర్ఎస్ లో బీజేపీతో మాకు అండర్స్టాండింగ్ ఉండేది లోపాయి గారికి. ఇది మాట్లాడటానికి, రాజకీయంగా విమర్శ చేయడానికి మాట్లాడుకు వచ్చేది. కాబట్టి వాస్తవంగా గడిచిన దాదాపు 23 నెలలుగా జరుగుతున్నది ఏందో వాస్తవం ఏదో తెలుసు. ఆ వాస్తవ పరిస్థితి నుంచి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ఇప్పుడు తాము జూబ్లీహిల్స్ లో గెలవటం కోసం గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అన్ని వర్గాల నుంచి ప్రతికూల వాతావరణం వస్తుంది. కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితి నుంచి గట్టెక్కి ముస్లింల ద్వారా ముస్లింలను ప్రలోభపెట్టి గెలవాలనే. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి డెఫినెట్ గా ఈ స్థానాన్ని మిస్ చేసుకోవద్దు అనే కసిగా డెఫినెట్ గా బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి 1 సెకండ్ 2 సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి ఒక ఎన్నిక అనివార్యంగా ఎన్నికొచ్చింది. ఈ ఉప ఎన్నికలో ప్రూవ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో బీజేపీ ఎందుకు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? అంటే రాబోయే ఎలక్షన్స్కి ఈ గెలుపు అనేది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటుందా? బీజేపీ ఏం భావిస్తుంది జూబ్లీహిల్స్లో? మ్యూట్ అయిందండి, మీ వాయిస్ మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మేము అనుకోవట్లేదండి, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఏదైతే కాంగ్రెస్ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, మోసపూరిత కావచ్చు, పరిపాలన లేకపోవడం కావచ్చు. చిన్న ఎగ్జాంపుల్, అంటే అకాల వర్షాలతో మొత్తం రైతులంతా ఏడుస్తుంటే వీళ్ళు జూబ్లీహిల్స్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు 1 మంత్ నుంచి. ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజానీకం అంతా ఈరోజు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూసిరండి. ఇంకా కొత్తగా చూడాల్సింది ఏం లేదు. ఇంకా రెండో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఇప్పుడు అంటే బాగుండదు అది మాట్లాడితే, ఎందుకంటే ఆ సంఘటనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం మేము మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయిందండి. రైట్. ఎస్ రవికుమార్ గౌడ్ గారు, సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందని మీరు చెబుతున్నారు. సమ్ బాకీ కార్డులు, ఇంత బాకీ ఉంది ప్రభుత్వం అని బాకీ కార్డులు కూడా పంచుతున్నారు. సో బాకీ కార్డులు పంచుతుంటే జనం నుంచి మీకు ఎటువంటి రియాక్షన్ వస్తుంది? మీకు బ్రహ్మాండంగా స్పందన వస్తుంది, అనేది బ్రహ్మాండంగా స్పందన వస్తుంది. రేపు కేటీఆర్ గారు రేపటి నుంచి డివిజన్ 1 రేపటి నుంచి 8వ తారీఖు వరకు రోడ్ షోలు కూడా పెట్టినాం. చూస్తారు మీరు ఎట్లా ఉందో. ఇప్పటికే క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ మా నాయకత్వం అంతా కూడా తిరిగి విడమర్చి చెప్పింది. బాకీ కార్డులు, రైతులకు ఇచ్చిన హామీ ఏంది, మహిళలకు ఇచ్చిన హామీ ఏంది, ఆ స్కూల్లో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి హామీ ఏంది, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ ఏంది, ముస్లింలకు ఇచ్చినటువంటి హామీ ఏంది, వీటన్నిటి విషయంలో ఆటో కార్మికులు అండి, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పింది అయితే నిజమే కదా, అబద్ధం కాదు కదా. 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇచ్చిందా? తులం షాదీ ముబారక్లో కళ్యాణ లక్ష్మిలో
₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్న నిజమే కదా? ఎక్కడైనా మొదలైందా? రైట్ ఓకే ఓకే ప్రతి మహిళకు రాకేష్ రెడ్డి గారు లైన్లోకి వచ్చారు. 25,000 ఇస్తామని చెప్పారు, ₹2,500 ఇస్తామన్నారు నెలకు. రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు మీరు కూడా అవే చెప్తున్నారు. మీరు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే వాయిస్ మీరు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా ప్రజల్లోకి వెళ్తుందో బీజేపీ కూడా అట్లే అదొకటే వెళ్తుంది. కాదండి, అదొకటే కాదు, మేము రెండోది కూడా చెప్తున్నాం. హిందువులు కాంతిష్కులు కావద్దని చెప్తున్నాం. ఎట్లయితే రెండు పార్టీలు దట్టీలు కట్టుకొని మసీదుల కాడ ఓట్లాడుకుంటున్నారు దిగజారి, మేము హిందుత్వాన్ని నిర్మూలిస్తామని మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేసుకుంటా ఈరోజు భారతదేశమే గమనిస్తున్నది. జూబ్లీ చెన్నికని ఎన్ని ప్రభావాలు పెట్టండి, మేము హిందువులను చైతన్యపరుస్తున్నాం. కాశ్మీర్ లాగా మీరు డేరాలకు రాకండి, మీరు శరణార్థిగా మారకండి. ఎట్లయితే ఓల్డ్ సీట్లు ఎట్లయితే కనుమరుగైపోయినరో ఇంకా మీ పక్కనే చుట్టుపక్కల అలీనగర్లు, రైమత్ నగర్లు మిమ్మల్ని ఇంకా త్వరలోనే మిమ్మల్ని కూడా నిర్మూలిస్తాయి, తరిమి కొడతాయి. ఎక్కడి నుంచి ఈరోజు ఇంత తీవ్రత ఎందుకు వస్తున్నది? అజరుద్దీన్ కు అర్ధరాత్రి మినిస్టర్షిప్ ఇచ్చే ఏ పరిస్థితి వచ్చింది? రానున్న రోజుల్లో హిందువుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటది. నేను సెక్యులర్ల గురించి మాట్లాడుతలేను, ఈ రెండు పార్టీల సెక్యులర్ గురించి మాట్లాడతలేను, హిందువుల గురించి మాట్లాడుతున్నా. ఈరోజు 2,75,000 హిందువులుండి కూడా 100 ముక్కలు చేయడానికి 100 గేమ్లు ఆడుతున్నారు. మేము హిందువులని ఐక్యత ఏదైనా మాట్లాడుతున్నాం. రాజకీయాల అభివృద్ధి ఒక్కరోజు కాకపోతే ఒక్క రోజు ఉంటుందండి. బతికే లేనప్పుడు ఏం చేస్తారు హిందువులు? జూబ్లీ నుంచి బంగ్లాలు ఎవరిపోతాయి? ఫిలిం నగర్ క్లబ్లో ఓడిపోతాడు. ఎక్కడున్నాయి క్లబ్బులు? పాత బస్తీల క్లబ్బులు ఎటు పోయినాయి? పాత బస్తీల మందిరాలు ఎటు పోయినాయి? పాత బస్తీల కుల సంఘాలు ఎటు పోయినాయి? పాత బస్తీల? అది పాత బస్తీ ప్రభావం, మజ్లిస్ ప్రభావం. మైనార్టీలు రెచ్చగొట్టి పబ్బం కట్టుకుంటున్నారు ఈ రెండు పార్టీలు. ఇదే బీజేపీ పైన ప్రధాన ఆరోపణ. హిందుత్వ ఎజెండా తీసుకొస్తుంది, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది, విద్వేషాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది. బీజేపీ మీద మొదటి నుంచి రాకేష్ రెడ్డి గారు మీకు పోటీదారు ఎవరు అనుకుంటున్నారు? అంటే బీజేపీ అక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ గెలిస్తే కనుక మీరు అనుకుంటే కనుక మీకు ప్రధాన పోటీదారు ఎవరు? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఓటు చేసిన ప్రతి ఒక్కరు గెలవాలనుకుంటాడండి. ఖచ్చితంగా మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా, రాముడు వైపు ఉంటారా, రాముడు గుడి కట్టినోడు వైపు ఉంటారా, రాముడు గుడి కట్టద్దన్న పార్టీల వైపు ఉంటారా? అక్షంతలను అవమానించినోడు, రాముడు గుడి కట్టద్దని 24 మంది అడ్వకేట్లను పెట్టిన పార్టీ, అక్షంతలు అవమానించిన బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఏమున్నదండి? తెలిసిన వాళ్ళు జూబ్లీహిల్స్ ఆ ప్రాంతము, అమీర్పేట, ఎల్లారెడ్డిపేట అంతా చదువుకున్న వాళ్ళండి. వాళ్ళ నిర్ణయం వాళ్ళకి వదిలేస్తున్నాం. మేము చైతన్య పరుస్తున్నాం. 2 సీట్ల నుంచి 21 రాష్ట్రాలకు వచ్చాం, 2 సీట్ల నుంచి 300 సీట్లకు వచ్చాం. ఈరోజు చైతన్య పరుస్తున్నాం. చంద్రాయన గుట్టలా కాకు అని. మేము ఏం చెప్తున్నాం? ఒక్క నిమిషం. మేము ఏమంటున్నామంటే, దయచేసి చంద్రాయన గుట్టలాగా బిక్కు బిక్కుమంటూ బతకకండి. చార్మినార్ కాడ ఉన్నట్టు బిక్కు బిక్కుమంటూ ఉండకండి. యాకుత్పురాలు ఉన్నట్టు బిక్కు బిక్కుమంటూ ఉండకండి. మీ ఇష్టం అండి, మీరు బానిసల్లాగా బతకాలనుకుంటారా? మీ ఇష్టం. సెక్యులర్ మాటలు మీరు మొత్తం అన్యాయం గోసపోతారా? పోండి. కంక్లూడింగ్ రవికుమార్ గౌడ్ గారు మీరేం చెప్పాలనుకున్నారు? కంక్లూడ్ చేద్దాం 1 minute లో కంక్లూడ్ చేద్దాం. రాజేష్ గారు ఇప్పుడు సోదరులు రాకేష్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా నేను ఇదే హైడ్రాలో ఇండ్లు కూల్చినప్పుడు పేదవాడిది బీసీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, మెజార్టీ హిందువులు ఉన్నారు. ఆ రోజు బీజేపీ మాట్లాడలే, బీఆర్ఎస్ నిలబడ్డది. ఎందుకంటే హైదరాబాద్ లో మొత్తం ప్రతి బస్తీలో ఇప్పటికీ స్వైర విహారం చేస్తుంది హైడ్రా. రాత్రే బుల్డోజర్ తెచ్చి పేదవాడిది, మధ్యతరగతోడి వాడి జీవితకాల కష్టం వాళ్ళ మీద గుణపం లెక్క రాత్రి దించి ఇల్లు కూల్చేస్తుంటే నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. క్షేత్రస్థాయిలో పోరాటం చేయటమే కాకుండా న్యాయ పోరాటాన్ని కూడా నిలబడి అన్ని విధంగా చేసినటువంటి వాళ్ళం. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే, హిందూ ముస్లిం అన్నది ఇవాళ వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయిన వాళ్ళ కులము మతం అనేది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు ఉంటాయి. ఎవరికి ఉంటే విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే కానీ ఆ వ్యక్తిగత విశ్వాసాలే పునాదిగా మధ్యతరగతి పక్షాన్ని నిలబడి కొట్టాడింది టిఆర్ఎస్ పార్టీ. మేము అదే అధికార పార్టీ ఇవాళ బుల్డోజర్ చెప్పండి. ఎవరి మత విశ్వాసాలని కించపరచట్లేదు. ముస్లింస్ ఎట్లయితే ఓటు వరకు వచ్చే వరకల్లా ఒక్కటవుతున్నారో హిందువులకు బహిరంగంగా చెప్తున్నాను ఆర్మూరు శాసనసభ్యుడిగా.
హిందువులు మీరు ఒక్కటి కండి. తప్పేముందన్నా? మేము ఇతర మతస్థులను ఏమనట్లేదు, ఇతర మతస్థులను మేము వాడుకోవట్లేదు. అభివృద్ధులు అందరినీ సమానం చేసినాం, అందరితో సమానం వాటిస్తున్నాం, రెండింతలు వాటిస్తున్నాం. అన్ని రకాలుగా ముస్లిం మహిళల పట్ల కఠినమైన ఒక నియమాలుంటే తీసేసినాం. ఎవరన్నా మా చెల్లెలు వాళ్ళు, మా సోదరులు, మా తల్లులు, మా అక్కలు ఎందుకు లేరన్నా? ఈరోజు దయచేసి మేము ముస్లింలను ఏమనట్లేదు, హిందువులకు చెప్తున్నాం, మీరు ముస్లిం లాగా ఐక్యత కండి, పోలింగ్ బూత్లకు రండి. ఎట్లయితే రెండు పార్టీలు సెక్యులర్ ముసుగుల హిందుత్వానికి ప్రమాదంగా ఈరోజు తయారైన హైదరాబాద్ లో, మీరు భవిష్యత్తులో హిందుత్వము ఓటు సిట్లాగా దీపావళి పండగ లేక, సంక్రాంతి పండగ లేక, ఏ పండగ లేక నిర్మూలించబడ్డది హిందుత్వం పాత సిటీలా. మీరు కొత్త సిటీలు కూడా తెచ్చుకోకండి. బంజారా హిల్సే కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెప్తున్నాం, బహిరంగ చెప్తున్నాం, ఐక్యత ఉండాలా, ధర్మం ఉండాలా, అభివృద్ధి ఉండాలా. ఈ అభివృద్ధి ఎందుకు లేదండి? నిన్నగాక మనం 25,000 కోట్లు ఇచ్చినాం, 16,000 కోట్లు ఇచ్చినాం. తెలంగాణ మన దిల్కా దడకనే నా రైల్వే కావచ్చు, రోడ్డు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు. రవి గారు కంక్లూడింగ్ వర్డ్స్ మీరు చెప్పండి. రాజేష్ గారు, కాంగ్రెస్ ఏమో ప్రజలని బుల్డోజరు ఇంకోటి దౌర్జన్యంతో భయపెడుతున్నది. బీజేపీ ఏమో ఈ మత విద్వేషాలు, ఈ విభజన రాజకీయాలతో భయపెట్టి సామరస్య వాతావరణాన్ని సో మా అందరు సమానం అన్నప్పుడు మత విద్వేషం ఎట్లా అవుతుంది వాళ్ళు రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నారు. సరే ఎనీవే ఇప్పుడు మత సామరస్యంతో ఒక సహజీవనంతో జీవించడం అనేది అన్ని వర్గాల అందరి హక్కు. ఎవరు చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కూడా ప్రభుత్వాలు వాళ్ళ మీద ఎవరు ఎజెండాతో వాళ్ళ ముందుకెళ్తున్నారు మీరు. సరే, థ్యాంక్ యూ సో మచ్ పైడి రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు అండ్ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో చేరబోతున్నారు, మంత్రివర్గంలో చేరబోతున్నారు. రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాజ్భవన్లో. సో ఇక్కడే పొలిటికల్ వివాదం స్టార్ట్ అయింది. ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పెట్టుకున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు అజారుద్దీన్కి ఎందుకు ఇచ్చారంటూ బీఆర్ఎస్ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అయితే ఏకంగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ కూడా చేసింది. సో ఈ విషయాన్ని అంటే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లేదు మేము మైనార్టీలకి ఎప్పుడూ ఒక భరోసాగా ఉంటాం, అందుకని మంత్రి పదవి ఇస్తున్నాం, ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన అది తప్పేమీ కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. బట్ ఎవరి గెలుపు ధీమా వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. ఎవరు సరే తమ గెలుపు తమదే అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ.